హలో ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్. ఈనాటి క్లాస్లో మనము ఎన్ఈపి 2020 టీచర్ ఎడ్యుకేషన్లో ఎటువంటి రీఫార్మ్స్ తీసుకురావాలని చెప్పిందో ఆ అంశాల గురించి మనం చర్చించబోతున్నాము. ఉపాధ్యాయ విద్యలో తీసుకురావాల్సినటువంటి సంస్కరణల గురించి జాతీయ విద్యా విధానం 2020 ఏం చెప్పింది? ఈనాటి అంశం, చర్చించబోయే అంశం ఇదే. ఈ అంశాన్ని నేను చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నాను. ఎందుకంటే మీరు గనక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నిర్వహించబోయేటటువంటి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కానివ్వండి, ఎలిజిబిలిటీ టెస్ట్లో ఎన్ఈపి 2020కి సంబంధించినటువంటి అంశాలు ఒక అంతర్భాగంగా ఉన్నాయి, ఉండబోతున్నాయి కూడా. ఇటీవలే ప్రకటించినటువంటి ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్లో పీజీటీ టీజీటీలతో పాటుగా ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్కు ఎన్ఈపిని ఒక అంశంగా పెట్టడం జరిగింది, ఎన్ఈపి 2020ని. తర్వాత ఏపీ టెట్కి సంబంధించినటువంటి మారినటువంటి నూతన సిలబస్ని కనుక మీరు పరిశీలించినట్లయితే, ఇటీవల విడుదలైనటువంటి మారిన సిలబస్ని కనుక పరిశీలించినట్లయితే దాంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి, సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి 30 మార్కులు ఉన్నాయి. మనకి ఇక్కడ అది పేపర్ 1A తీసుకోండి, 1B తీసుకోండి, 2A తీసుకోండి, 2B తీసుకోండి. ఈ 4 పేపర్లలో కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో ఉన్నటువంటి 3 యూనిట్లలో చివరి యూనిట్ ఏదైతే ఉందో పెడగాగికల్ కన్సర్న్ అనేటటువంటి యూనిట్లో సబ్ యూనిట్ ఏదైతే ఉందో ఐసిటిఏ, ఐసిటిబి అని 2 పెట్టాడండి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి పెట్టాడు. సో ఇక్కడ ఐసిటిబిలో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఎన్ఈపి 2020ని అంతర్భాగంగా పెట్టారు ఇక్కడ. సో మీకు ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, ఎన్ఈపి 2020ని ఒక అంశంగా ఇక్కడ పెట్టారు. ఎన్ఈపి 2020 ఇంట్రడక్షన్ పెట్టారు, తర్వాత ఈసీసీ గురించి పెట్టారు, టీచర్ ఎడ్యుకేషన్ని కూడా ఒక అంతర్భాగంగా ఇక్కడ చేయడం జరిగిందనమాట. సో టీచర్ ఎడ్యుకేషన్ని ఇక్కడ ఏపీ టెట్ సిలబస్లో పెట్టాడంటే ఖచ్చితంగా దీని మీద ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ పరీక్షలో మాత్రమే కాదు, భవిష్యత్తులో రాబోయేటటువంటి కేవీఎస్ కావచ్చు, ఎన్బిఎస్ కావచ్చు, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఏపీఎస్ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా ఎన్ఈపి 2020కి సంబంధించినటువంటి అంశాలు ఉండబోతున్నాయి. సో ఈరోజు మనము అదే అంశాన్ని చర్చించబోతున్నాము. అంటే ఎన్ఈపి 2020 అనేది చాలా విస్తృతమైనటువంటి పెద్ద టాపిక్. ఆ పెద్ద టాపిక్ని నేను ఈ యొక్క వీడియోలో కుదించడం అంటే అసాధ్యం. ఓకే, ఎన్ఈపి 2020కి సంబంధించినటువంటి వీడియోస్ ఇదివరకే చేసి ఉన్నాను నేను. ఎన్ఈపి 2020 డ్రాఫ్ట్ కాపీలో 4 భాగాలు ఉంటాయి. ఫస్ట్ భాగం స్కూల్ ఎడ్యుకేషన్, రెండవ భాగం హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఉపాధ్యాయ విద్య గురించి స్కూల్ ఎడ్యుకేషన్లో చర్చించాడు, అంటే మొదటి భాగంలో చర్చించాడు. హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటి రెండవ భాగంలో కూడా చర్చించాడు, టీచర్ ఎడ్యుకేషన్ గురించి ముఖ్యంగా. ఓకే, మరి ఏం రికమెండేషన్ చేసింది టీచర్ ఎడ్యుకేషన్లో, ఎటువంటి రీఫార్మ్స్ రావాలని ఎన్ఈపి 2020 ఆశించింది, ఒకసారి చర్చించాలి. టాపిక్లో ఎంటర్ అయ్యే కన్నా ముందుగా ఒక అంశం ఏంటి అంటే, చాలామంది మిత్రులు ఎస్పీడిటివ్ తరపున తయారు చేయబడ్డటువంటి ఈ మెటీరియల్ గురించి క్వెరీస్ అడుగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ అనేటివి, ఈ బుక్స్కు సంబంధించినటువంటి మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్కి సంబంధించినటువంటి లింక్స్ అనేటివి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు నేరుగా పర్చేజ్ చేయవచ్చు. దాంతోపాటుగా కోర్సెస్ ఏదైతే ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్ కోసం డిజైన్ చేయబడేటువంటి పెడగాగిక్ కోర్స్ కానివ్వండి, అకాడమిక్ కోర్స్ కానివ్వండి, టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన కోర్స్ కావచ్చు, మీకు అందుబాటులో ఉంది. తర్వాత తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏపీ టెట్ కావచ్చు, టీఎస్ టెట్ లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం కూడా రికార్డెడ్ సెషన్స్ అందుబాటులో ఉన్నాయి. సో లైవ్ సెషన్స్ అనేటివి కూడా ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ కాబోతుంది. సో దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు భవిష్యత్తులో నేను తెలియజేస్తాను. సో టాపిక్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. సో ముఖ్యంగా టీచర్ ఎడ్యుకేషన్లో ఎన్ఈపి 2020 చర్చించినటువంటి విషయాలు ముఖ్యంగా నేను ఫస్ట్ స్థూలంగా చెప్పి లోతుల్లోకి వెళ్తానండి. టీచర్ ఎడ్యుకేషన్ని ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలి, రిక్రూట్మెంట్ విధానం ఏ విధంగా ఉండాలి, తర్వాత ఉపాధ్యాయుల యొక్క ప్రమాణతను
వాళ్ళ యొక్క వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు పెంచడానికి చేయాల్సినటువంటి పనులేంటివి, దాంతో పాటుగా ఉపాధ్యాయ వృత్తి విద్య ఏదైతే ఉందో, ఉపాధ్యాయ విద్య ఏదైతే ఉందో, ఆ ఉపాధ్యాయ విద్యను అందించేటటువంటి విద్యా సంస్థల యొక్క స్వరూప స్వభావం అనేది ఏ విధంగా ఉండాలి, ఓకే, ఉపాధ్యాయ విద్యలో తీసుకురావాల్సినటువంటి విధానపరమైనటువంటి మార్పులు ఏంటివి, సంస్కరణలు ఏంటివి, దాని గురించి లోతుగా చర్చించింది ఎన్ఈపి 2020. దాంతోపాటుగా ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యలో ఉన్నటువంటి లోపాలను అధిగమించడానికి మనం ఏం చేయాలి అన్న విషయం గురించి కూడా కీలకమైన సిఫార్సులు చేసింది. సో ఇక్కడ మొదటి భాగంలో రిక్రూట్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ అనేటటువంటి భాగంలో ముఖ్యంగా ఇక్కడ చర్చించినటువంటి విషయాలు ఏంటివి అంటే, రిక్రూట్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ అనే హెడ్డింగ్ కింద ఎన్ఈపి 2020 చర్చించిన విషయం ఏంటి అంటే 4-year ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పింది అన్నమాట. సో ఈ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఏదైతే ఉందో 4-year ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అనేది డిగ్రీతో పాటుగా ప్యారలల్గా బిఎడ్ ప్రోగ్రామ్ కూడా అందించబడాలి. సో ఇది చాలా ముఖ్యమైన మార్పుగా మనం భావించవచ్చండి. 4 years ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ప్రోగ్రామ్ అనేది మనకు లాంచ్ కాబోతున్నాయి. సో మీరు దీన్ని అర్థం చేసుకోవడానికన్నా ముందుగా ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎన్ఈపి 2020 కొంత గణనీయమైన మార్పులు తీసుకురావాలని చెప్పింది అనమాట. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్లో డిగ్రీ విద్య ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యమైన ఫస్ట్ సూచన ఏంటి అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ను ప్రవేశపెట్టాలి. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఏంటి అంటే అభ్యర్థి చదువుకునేటువంటి విద్యార్థికి స్వేచ్ఛ ఉంటుంది. వాడు తనకిష్టమైనటువంటి ఏ సబ్జెక్టులైనా ఏ కాంబినేషన్స్నైనా ఎంచుకోవచ్చు. మ్యాథ్స్తో ఎకనామిక్స్ని కలిపి చదవచ్చు, మ్యాథ్స్తో పొలిటికల్ సైన్స్ని కలిపి చదవచ్చు, బాటనీ సైకాలజీని కలిపి చదవచ్చు. ఈ విధంగా దీన్నే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటాం అన్నమాట. ఓకే, ఈ విధంగా ఎంపీసీ, బైపీసీ, బీజెడ్సీ, బిఏ, హెచ్ఈపి ఇట్లాంటి స్ట్రీమ్స్ ఈ హార్డ్ సపరేషన్ ఏదైతే ఉందో అది అంతరించిపోవాలి. ఓకే, ఈ కఠినమైనటువంటి విభజన ఏదైతే ఉందో అది తీసేయాలి. అటువంటి మెథడ్ని అభ్యర్థుల ఇష్టానుసారంగా కోర్సుల ఎంపిక అనేది వాళ్ళు ఇష్టానుసారంగా ఎంపిక చేసుకునేటువంటి స్వేచ్ఛను, వెసులుబాటును అభ్యర్థులకు ఇవ్వాలి అని ఎన్ఈపి 2020 చెప్పింది అనమాట. దాంట్లో అంతర్భాగంగానే మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వాలి అన్నటువంటి ఒక కీలకమైనటువంటి సిఫార్సు చేసింది ఎన్ఈపి 2020. అది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్ మీకు అర్థం కావాలి అంటే ఇది అర్థం కావాలి ముందుగా. ఈ మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్ అంటే ఏంటి అంటే పిల్లవాడు ఎప్పుడు ఆశిస్తే అప్పుడు డిగ్రీలో జాయిన్ కావచ్చు, ఎప్పుడంటే అప్పుడు వాడు ఎగ్జిట్ కావచ్చు. ఉదాహరణకి ఇప్పుడు 4 సంవత్సరాల డిగ్రీ కోర్స్ ఉందనుకోండి, వాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఉంది మనకు. ఎన్ఈపి 2020 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీని కూడా రూపొందించాలి అని చెప్తుంది. ఒకవేళ కనుక 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ చదివేటప్పుడు వాడు 1 సంవత్సరాన్ని పూర్తి చేసేసిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేదా ఆరోగ్య కారణాల వల్లనో నిష్క్రమించాలనుకున్నాడు, వదిలిపెట్టిపోవాలనుకున్నాడు, తన ఎడ్యుకేషన్ని వదిలిపెట్టిపోవాలనుకుంటే వాడు 1 year చదివాడు కదా, కానీ ఇప్పుడున్న సిస్టంలో ఆ 1 year చదివిన దానికి విలువ ఉండదన్నమాట. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఎన్ఈపి 2020 భవిష్యత్తులో తీసుకురాబోయేటటువంటి మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ 1 year చదివాడు కదా వాడు, దానికి కూడా విలువ కట్టాలన్నమాట. విలువ కట్టేసి వాడు 1 year చదివాడు కాబట్టి వానికి ఒక సర్టిఫికెట్ని జారీ చేయాలి. ఫలానా సబ్జెక్ట్లో వీడు 1 year సర్టిఫికెట్ కోర్స్ చేశాడు అని. ఓకే, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 years 4 years గడిచిపోయిన తర్వాత మళ్ళీ రావాలనుకుంటున్నాడు, మళ్ళీ ఎంటర్ కావాలనుకుంటున్నాడు. అప్పుడు వాడు 2nd year నుంచి ఎంట్రీ అయ్యేటటువంటి అవకాశాన్ని, వెసులుబాటును ఆ యూనివర్సిటీలు కల్పించాలి. ఓకే, ఈ విధంగా ఫస్ట్ ఇయర్లో వెళ్ళిపోతే సర్టిఫికేట్ ప్రోగ్రామ్ని ఇవ్వాలి, 2 సంవత్సరాల్లో నిష్క్రమిస్తే డిప్లొమా సర్టిఫికేట్ వాడికి ఇవ్వాలి, 3 సంవత్సరాల్లో ఇస్తే బ్యాచిలర్ పట్టా ఇవ్వాలి, 4 సంవత్సరాల్లో పూర్తి ఇంటిగ్రేటెడ్ అండర్ యూజీని కనుక చేసిపోతే వాడికి రీసెర్చర్ అనేటువంటి ఒక ఆప్షన్, ఆ డిగ్రీలో రీసెర్చ్ స్థాయి హోదాను వాడికి ఇచ్చేసి బయటకు పంపాలి అని చెప్పిందన్నమాట. కాబట్టి ఇక్కడ
దీన్ని మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్ అని పిలుస్తున్నాం మనం. సో ఇక్కడ ఈ 4 years ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అనేది ఈ మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్ కింద అంతర్భాగంగానే లేదా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంతర్భాగంగానే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 4 సంవత్సరాల బిఎడ్ ప్రోగ్రాంలో అభ్యర్థి తాను ఏ సబ్జెక్ట్లోనైతే బిఎడ్ చేయదలుచుకున్నాడో ఆ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకుంటాడు. చేసుకున్నాక దాంతో ప్యారలల్గా బిఎడ్ ప్రోగ్రామ్ అనేది నడుస్తూ పోతుంది. ఓకే, అలా అని మరి ఇప్పటిదాకా ఉన్నటువంటి 2 సంవత్సరాల బిఎడ్ ప్రోగ్రామ్ కావచ్చు, 1 year బిఎడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయొద్దు, అవి కూడా రన్ కావాలి అని చెప్తుంది అనమాట బిఎడ్ ఎన్ఈపి 2020. అంటే ఇప్పుడు మనకు 1 సంవత్సరం బిఎడ్ ఉంటుంది, 2 సంవత్సరాల బిఎడ్ ఉంటుంది, 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఎడ్ మనకు అందుబాటులో ఉంటుంది. ఓకే, అయితే ఈ 2 సంవత్సరాల బిఎడ్ ఎవరి కోసము అంటే 3 సంవత్సరాల బ్యాచిలర్ పట్టా పొందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసము. మరి 1 సంవత్సరం ఎవరి కోసము అంటే 4 సంవత్సరాల మల్టీ డిసిప్లినరీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళ కోసము. వాళ్ళకు బుద్ధి పుడుతుంది అప్పుడు 4 years తర్వాత మేము టీచర్ వృత్తిలోకి రావాలనుకుంటారు కదా, అప్పుడు వాళ్ళు 1 year బిఎడ్ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి అని ఎన్ఈపి 2020 చెప్పింది అనమాట. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఎడ్లో జాయిన్ అయ్యే విధంగా స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా పిల్లలకు కల్పించాలని చెప్పింది. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి ఇక్కడ, ద హార్మ్ఫుల్ ప్రాక్టీస్ ఆఫ్ ఎక్సెసివ్ టీచర్ ట్రాన్స్ఫర్స్ విల్ బి హాల్టెడ్. అనవసరమైనటువంటి టీచర్ల బదిలీలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆపేయాలి. ఓకేనా, టీచర్ల బదిలీలను సాధ్యమైనంత వరకు ఆపాలి. ప్రతి సంవత్సరం టీచర్ల బదిలీ చేసే పద్ధతి ఏదైతే ఉందో దానికి స్వస్తి పలకాలి. ద హార్మ్ఫుల్ ప్రాక్టీస్ ఆఫ్ ఎక్సెసివ్ టీచర్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో అనవసరపు టీచర్ బదిలీలను ఆపాలి. అవసరం ఉంటేనే టీచర్ల బదిలీ నిర్వహించాలి. ట్రాన్స్ఫర్ విల్ బి కండక్టెడ్ త్రూ అన్ ఆన్లైన్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్. చూసారా, ట్రాన్స్ఫర్స్లో ఎటువంటి అవినీతికి తావు లేకుండా మొత్తం ఆన్లైన్ సిస్టంలో కంప్యూటరైజ్ సిస్టమ్ ద్వారా ట్రాన్స్ఫర్ బదిలీలు జరగాలి. అంటే ఎక్కడ అవినీతి కూడా తావు ఉండకూడదు. తర్వాత ముఖ్యమైన అంశం మీకు సంబంధించిన అంశం ఏంటి అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో టెట్స్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. ఇంతకుముందు నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలో సీటెట్లో సిబిఎస్ఈ ఎటువంటి మార్పులు తీసుకురాబోతుందో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కదా, ప్రీవియస్ క్లాస్లో నేను చర్చించాను దాని గురించి. దానికి బేస్ ఇదేనండి. ఎన్ఈపి 2020 ఏం చెప్పిందంటే టెట్స్ ఏవైతే నిర్వహించబడుతున్నాయో అవి సెంట్రల్ టెట్స్ కావచ్చు, స్టేట్ టెట్స్ కావచ్చు, దాన్ని ఇంకా బలోపేతం చేయాలి. దానికోసం ఏం చేయాలంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక టెస్ట్ మెటీరియల్ని తయారు చేయాలి. టెస్ట్ మెటీరియల్ అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగబోతున్నాయో ఒక టెస్ట్ మెటీరియల్, టెస్ట్ బ్యాంక్ని తయారు చేసి అభ్యర్థులకు ఇవ్వాలి అని చెప్పింది. కంటెంట్లో, పెడగాగిలో. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టెట్ విల్ ఆల్సో బి ఎక్స్టెండెడ్ టు కవర్ టీచర్స్ అక్రాస్ ఆల్ స్టేజెస్. నేను ఇంతకుముందే చెప్పాను, ఎన్ఈపి 2020 10+2 సిస్టమ్ ఏదైతే ఉందో ఈ విధానాన్ని మార్పు చేసేసి ఇప్పుడు మనము 5+3+3+4 సిస్టమ్ని పరిచయం చేయబోతుందండి ఎన్ఈపి 2020. ఈ 5 years ఏదైతే ఉందో దీన్ని ఫౌండేషనల్ స్టేజ్ అంటాము, పునాది దశ అంటాం, లేదా ప్రారంభ దశ అంటాం. ఈ థర్డ్ 3 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో ఈ 3 సంవత్సరాలని మనం ప్రిపరేటరీ స్టేజ్ లేదా సంసిద్ధతా దశ అంటామండి. తర్వాత 3 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మిడిల్ స్టేజ్ అని పిలుస్తాము. చివరి స్టేజ్ ఏదైతే ఉందో 4 సంవత్సరాలు దాన్ని సెకండరీ స్టేజ్ అని పిలుస్తాము. ఓకే, ఉన్నత స్థాయి దశ, మాధ్యమిక దశ, సంసిద్ధత దశ, ప్రారంభ దశ లేదా పునాది దశ. ఇప్పుడు ఈ సిస్టమ్ మనకు భవిష్యత్తులో ఇంట్రడ్యూస్ కాబోతుంది. ఈ 5 yearsలో ఏమేమి వస్తాయి? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వస్తాయండి. ఈ 3 సంవత్సరాలు ఏవైతే ఉందో ప్రిపరేటరీ స్టేజ్లో మనకు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వస్తాయి. మిడిల్ స్టేజ్ అయితే ఉందో 3 సంవత్సరాలది దాంట్లో 6th, 7th, 8th క్లాస్ వస్తుంది. ఇక సెకండరీ స్టేజ్ 4 సంవత్సరాలు కదా, 9th నుంచి మొదలు పెడితే +2 వరకు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వస్తాయన్నమాట. అయితే ఇక్కడ టెట్ అనేది కేవలము మాధ్యమిక స్థాయికో పునాది స్థాయికో పరిమితం చేయకుండా అన్ని దశలకు కూడా టెట్ నిర్వహించబడాలి. ఇప్పుడు పేపర్ 1, పేపర్ 2 మాత్రమే మనం పెడుతున్నాం. మనం పేపర్ 1 అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వాళ్ళ కోసం ఉద్దేశించింది. పేపర్ 2 అంటేనేమో 1 నుంచి 8వ తరగతి వాళ్ళకు ఉద్దేశించింది కదా, మీకు అందరికి తెలుసు కదమ్మా. అయితే ఇప్పుడు ఎన్ఈపి 2020 ఏం చెప్తుంది అంటే ఇంక్లూడింగ్ నర్సరీ నుంచి మొదలు పెడితే సెకండ్ ఇయర్ వరకు, దట్ మీన్స్ అంగన్వాడీ స్కూల్ టీచర్స్ మొదలు పెడితే జూనియర్ లెక్చరర్స్ అందరికి కూడా అర్హత పరీక్షను, ఉపాధ్యాయ అర్హత పరీక్షను కంపల్సరీ చేయాలి అన్నటువంటి ఒక
సిఫార్సును ఎన్ఈపి 2020 చెప్పిందనమాట. కాబట్టి భవిష్యత్తులో మనకు టెట్లో 4 పేపర్లు, పేపర్ 1, పేపర్ 2 మాత్రమే ఉంది కదా ఇప్పుడు. భవిష్యత్తులో మనం ఇంకా కొన్ని మార్పులు, ఇంకా కొన్ని పేపర్స్ యాడ్ చేసేటటువంటి అవకాశం మనకు లేకపోలేదు. సో ఆ మార్పులు మనం కూడా చూడొచ్చు మనం భవిష్యత్తులో. ఓకే, ఇది ఒక ముఖ్యమైన మార్పు. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ ఈ క్లాస్ రూమ్ డిమాన్స్ట్రేషన్ ఇంటర్వ్యూను ఖచ్చితంగా ఇంటిగ్రల్ పార్ట్గా చేయాలి. టీచర్ హైరింగ్ అట్ స్కూల్ అంటే టీచర్స్ని నియామకం చేసేటప్పుడు కేవలం రిటర్న్ టెస్ట్ మాత్రమే పరిగణలోకి తీసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతికి స్వస్తి పలకాలి. రిటర్న్ టెస్ట్ అంటే స్వస్తి పలకడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రిటర్న్ టెస్ట్ను కొనసాగిస్తూనే దాంట్లో అంతర్భాగంగా ఒక ఇంటర్వ్యూను కావచ్చు లేదా క్లాస్ రూమ్ డిమాన్స్ట్రేషన్ని కావచ్చు యాడ్ చేయాలండి. దానికి కూడా రిక్రూట్మెంట్లో కొంత వెయిటేజ్ ఇవ్వాలి. కాబట్టి భవిష్యత్తులో నిర్వహించబోయేటటువంటి రిక్రూట్మెంట్ టెస్ట్లో కావచ్చు, ముఖ్యంగా రిక్రూట్మెంట్ టెస్ట్లో ఇంటర్వ్యూనన్నా ఉండొచ్చు లేదా డెమోనన్నా తీసుకోవచ్చు. మీది దానికి కూడా కొన్ని మార్క్స్ అనేటివి అలాట్ చేయబడతాయి. కాబట్టి మీరు రెడీ ఉండాలండి. రేపు టీఆర్టీలో మీకు డెమో కూడా పెట్టేటటువంటి అవకాశం లేకపోలేదు. ఎన్ఈపి 2020 చెప్తుంది మనకి ఇక్కడ. ఓకే, తర్వాత టీచర్స్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ ఆల్సో మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ సిమిలర్లీ త్రూ టెట్. అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్లు కూడా టెట్లో క్వాలిఫై అవ్వాలి. తర్వాత డిమాన్స్ట్రేషన్ ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయి ఉండాలి. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్, ప్రాంతీయ భాషలలో ఆ స్కూల్ అయితే ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతీయ భాషలో కూడా జ్ఞానాన్ని కలిగి ఉండాలి. తర్వాత స్కూల్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో అవి లోకల్ ఎమినెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కావచ్చు లేదా ఎమినెంట్ పర్సనాలిటీస్ అంటే ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు, ఆయా రంగాల్లో ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాస్టర్ ఇన్స్ట్రక్టర్స్గా హైరింగ్ చేసుకోవాలి. అంటే వాళ్ళు మాస్టర్ ఇన్స్ట్రక్టర్స్గా మనం స్కూల్లో ఆహ్వానించాలి. వాళ్ళకు స్పెషల్ క్లాస్ వాళ్ళ ద్వారా ఆర్గనైజ్ చేయించాలి. వాళ్ళకి ఇంత ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలి అని చెప్తుంది అనమాట. తర్వాత ఈ పాయింట్ చూడండి, ఏ టెక్నాలజీ బేస్డ్ కాంప్రహెన్సివ్ టీచర్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఫోర్కాస్టింగ్ ఎక్సర్సైజ్ విల్ బి కండక్టెడ్. దట్ మీన్స్ అంటే ఒక 10 సంవత్సరాలు 2 డికేట్స్ అంటున్నాడు కదా, అంటే 10 నుంచి 20 సంవత్సరాల వరకు టీచర్లు ఎంతమంది అవసరం మనకు అన్నటువంటి ఒక ఫోర్కాస్టింగ్, ఒక భవిష్యత్ ప్రణాళికను, ఒక ఫోర్కాస్టింగ్ మనకు భవిష్యత్ ప్రణాళికను, ఒక దార్శనిక ప్రణాళికను మనం తయారు చేసి పెట్టుకోవాలండి. దానికి అనుగుణంగా టీచర్ ప్రొఫెషనల్స్ని మనం ఉత్పత్తి చేయాలి. టీచర్ కళాశాలలు పెంచడం కానివ్వండి, ఉపాధ్యాయ వృత్తి విద్యను చేపట్టే విధంగా యూత్కి ఎంకరేజ్ చేయడం లాంటివి చేయాలి అన్నటువంటి ఒక సజెషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మన భావి అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు మనం తయారు చేసుకోవాలి. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశము సర్వీస్ ఎన్వైరన్మెంట్ అండ్ కల్చర్. సో ఇంతకుముందు అంతా చెప్పింది టీచర్ కాకముందు అంశాలు. ఇప్పుడు టీచర్ అయ్యాడు, వాడు సర్వీస్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత వాడి యొక్క సర్వీస్ వాతావరణం ఏ విధంగా ఉండాలి, సర్వీస్లో ఉన్నటువంటి సంస్కృతి ఏ విధంగా ఉండాలన్న విషయం గురించి కూడా ఇక్కడ చర్చించారండి. ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఓవర్హాల్టింగ్ ది సర్వీస్ ఎన్వైరన్మెంట్ అండ్ కల్చర్ ఆఫ్ స్కూల్స్ విల్ బి టు మ్యాక్సిమైజ్ ద ఎబిలిటీ ఆఫ్ టీచర్స్ టు డూ దేర్ జాబ్స్ ఎఫెక్టివ్లీ. సో ఈ సర్వీస్ ఎన్వైరన్మెంట్ కనుక మనము సుసంపన్నం చేస్తే, మంచి వాతావరణాన్ని సృష్టిస్తే పాఠశాలలో టీచర్లు ఎఫెక్టివ్గా పనిచేస్తారండి. అవునా? కాబట్టి మనము ఆశాజనకమైన ఫలితాలని ఆశించవచ్చు. కాబట్టి పరిసరాలు అంటే సుసంపన్నం చేయాలి. సో ఇక్కడ ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇన్ దిస్ డైరెక్షన్ విల్ బి టు ఎన్ష్యూర్ డీసెంట్ అండ్ ప్లెజెంట్ సర్వీస్ కండిషన్స్ అట్ స్కూల్. అంటే సర్వీస్ కండిషన్స్ సరిగ్గా ఉండాలంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ జరగాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, వర్కింగ్ టాయిలెట్స్ కావచ్చు, క్లీన్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, క్లీన్ అండ్ అట్రాక్టివ్ స్పేసెస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, కంప్యూటింగ్ డివైసెస్ కావచ్చు, ఇంటర్నెట్, లైబ్రరీస్. ఇవన్నీ ఏం చేస్తుంది, ఒక హెల్తీ ఎన్వైర్న్మెంట్ కనుక మనం పాఠశాలలో సృష్టిస్తే ఉపాధ్యాయులు ఉత్సాహవంతంగా పనిచేస్తారు కదా, అవునా కదా? సో అట్లాంటి వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్తుందన్నమాట. అందుకే ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలో చాలా గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. మనమందరికి తెలుసు కేజ్రీవాల్ ప్రభుత్వం. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా
విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అని నాడు నేడు అనేటువంటి ప్రోగ్రామ్ని నిన్న ఆగస్ట్ 16 నాడు లాంచ్ చేశారు వాళ్ళు. ఓకే, ఆగస్ట్ 16, 17 నాడు లాంచ్ చేసేసి స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, భౌతిక వసతుల రూపకల్పనలో బాగా శ్రమిస్తున్నారు. మొదటి దశకు ఒక 15,000 స్కూల్, తర్వాత రెండో దశలో ఒక 17,000 స్కూల్స్ని ఇట్లా టార్గెట్ పెట్టుకొని పాఠశాలల మౌలిక వసతుల రూపకల్పన వల్ల మనం మంచి ఫలితాలను ఆశించవచ్చు. సో NEP 2020 అదే చెప్తుంది మనకి ఇక్కడ. కాబట్టి దానికి అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆయా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ NEP 2020 చెప్పింది. తర్వాత నాన్ టీచింగ్ యాక్టివిటీస్ కింద టీచర్లు తీసుకోకూడదు. నాన్ టీచింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటివండి? అనవసరమైనటువంటి కార్యకలాపాల్లో టీచర్లు తీసుకోకూడదు. ఊర్లలో సర్వే చేయడం విషయాలు కావచ్చు, ఎక్సెప్ట్ జనాభా లెక్కలు, తర్వాత ఓటింగ్ తప్ప మిగతా ఏ కార్యకలాపాల్లో కూడా టీచర్లు తీసుకోరు జనరల్గా. కానీ ఈ మధ్యలో అట్లాంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. టీచర్లను ఇతర కార్యకలాపాలలో తీసుకుంటున్నారు. కరోనా వార్డులకు ఇన్ఛార్జిగా తీసుకున్నారు మొన్న. సో తర్వాత సీఎం గారి సభకు జన సమీకరణ బాధ్యతను MEOలకు అప్పచెప్పడం, గెస్టెడ్ మాస్టర్లకు అప్పచెప్పడం అనేది చాలా విమర్శలకు దారితీసింది. కాబట్టి టీచర్లకు అదనపు కార్యకలాపాలు కల్పించడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ వాళ్ళు డిస్ట్రాక్ట్ కావడం వల్ల విద్య అనేది కుంటుపడుతుంది. అలాంటి నాన్ టీచింగ్ యాక్టివిటీస్లో వాళ్ళని లాగకూడదు అన్నటువంటి మంచి సజెషన్ని కూడా NEP 2020 ఇచ్చిందండి. ఓకే, అది సర్వీస్ ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది CPD, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఏ వృత్తిలో వెళ్ళినా సరే నిరంతరం మనం వృత్తిపర నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అవునా? గొడ్డల్ని మనం సానబెట్టుకుంటేనే కట్టెలు చక్కగా కొట్టగలం. మీకు అందరికి తెలుసు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కట్టెలు కొట్టేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి బండెడు కట్టెలను సునాయాసంగా కొట్టగలుగుతున్నాడు. మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని పోటీ పెట్టినప్పుడు మొదటి వ్యక్తి ఫస్ట్ డే మంచిగా కొట్టాడు బండెడు కట్టెలు, కానీ అతడి యొక్క సామర్థ్యం రోజు పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంది. రెండో వ్యక్తి మాత్రం రోజు అతని సామర్థ్యం ఎంత మేరకు పనిచేస్తూ పోతున్నాడు. అంటే బండెడు కట్టెలు సునాయాసాన్ని కొట్టేస్తున్నాడు, కానీ రెండో వ్యక్తి యొక్క సామర్థ్యం తగ్గిపోతూ ఉంది. అలానే తన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయచ్చా? లేదు. ఇద్దరు సామర్థ్యాల్లో ఆరితేరిన వారే. కాకపోతే ఇక్కడ తేడా ఎక్కడ జరిగిందంటే మొదటి వ్యక్తి తన గొడ్డల్ని సానబెట్టుకోవడం మర్చిపోయాడు అనమాట. గొడ్డల్ని సానబెట్టుకోవడం మర్చిపోయాడు. రెండో వ్యక్తి రోజు ఉదయం కట్టెలు కొట్టే కన్నా ముందే గొడ్డల్ని సానబెట్టుకునేవాడు. ఇక్కడ గొడ్డల్ని సానబెట్టుకోవడం అంటే ఏంటి అంటే మన వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో, ప్రొఫెషనల్ స్కిల్స్ అంటాం కదా, వాటిని నిరంతరం డెవలప్ చేసుకుంటూ పోవాలి. పెడగాగిలో కావచ్చు, కంటెంట్లో కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు, రోజు చాలా మార్పులు వస్తుంటాయండి. అవునా? ఆ మార్పుల్ని మనం ఆకలింపు చేసుకోవాలి. వాటిని ఆకలింపు చేసుకుని బాగా అధ్యయనం చేసి నిరంతరం మనని ఒక విద్యార్థిగా, నిత్య విద్యార్థుల్లో భావించాలి. సో ఈ CPD అదే చెప్తుంది అనమాట. మినిమం 50 గంటలు. చూడండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ చెప్పింది NEP 2020. మినిమం 50 గంటలు, కనీసం అట్లీస్ట్ 50 hours ఆఫ్ CPD ఆపర్చునిటీస్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరానికి మినిమం ఒక 50 గంటల కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని టీచర్స్కి కానివ్వండి, హెడ్ మాస్టర్స్కి కానివ్వండి, ప్రిన్సిపల్స్కి కానివ్వండి, స్కూల్ కాంప్లెక్స్ లీడర్స్కి కానీ కల్పించాలి అనేటువంటి ఒక కీలకమైన సిఫార్సును చేసింది. అంటే 50 గంటల పాటు వర్క్షాప్ నిర్వహించుకోవడం కావచ్చు, వర్క్షాప్లు కండక్ట్ చేయడము, వాళ్ళ వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవడం కోసం. అందుకే వృత్యంతర శిక్షణ, వృత్తి పూర్వ శిక్షణ ఎంత ముఖ్యమో వృత్యంతర శిక్షణ కూడా, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీ సర్వీస్ ఎంత ముఖ్యమో ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కూడా ముఖ్యం. ఇన్ సర్వీస్ ట్రైనింగ్ నిర్వహించడము, వర్క్షాప్ నిర్వహించడము, జూమ్ మీటింగ్ల ద్వారా ఉపాధ్యాయుల్లో మోటివేట్ చేయడము. అవునా? పెడగాగిలో కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి, వస్తున్నటువంటి మార్పులు, గ్లోబలైజేషన్ ఫలితంగా వస్తున్నటువంటి మార్పులు ఉపాధ్యాయుల వరకు చేరవేయడం అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి. సో ఇది ముఖ్యమైన అంశం. కంటిన్యూస్ మన ప్రొఫెషనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. కనీసం 50 గంటలు ఎవ్రీ సంవత్సరం, ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి అటువంటి ఆపర్చునిటీస్ అని చెప్పింది NEP 2020. ఇంకో ముఖ్యమైన అంశం ఇక్కడ ఇంతకుముందు మాట్లాడింది CPT, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కదా. ఇప్పుడు మాట్లాడేది CMP. ఇదేంటి? కెరీర్ మేనేజ్మెంట్ ప్రోగ్రెషన్. అంటే కెరీర్ మేనేజ్మెంట్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనము ఒక్కసారి వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత ఏం చేస్తాం తెలుసా?
బెల్ అండ్ బిల్ అనే పద్ధతికి అలవాటైపోతాం. అవునా? ప్రభుత్వ ఉపాధ్యాయులం కదా, చెప్పినా జీతం వస్తుంది, చెప్పకున్నా జీతం వస్తుంది అన్నటువంటి ఒక నిర్లిప్తత, ఒక ప్రమాదకరమైనటువంటి భావజాలంలోకి మనం జారుకుంటాం. చాలా తప్పండి, ఇది అన్యాయం. మీ పిల్లలకు మీరు అన్యాయం చేస్తున్నట్లు, అంటే ఒక అరాచక సమాజాన్ని మీరు సృష్టిస్తున్నారన్నమాట. అవునా కదా? ఉపాధ్యాయుడు, అందుకే పెద్దలు అంటారు కదా, ఉపాధ్యాయుడు పరిగెడుతుంటే సమాజం నిలబడి చూస్తుంటుంది, ఉపాధ్యాయుడు నిలబడితే సమాజం కూర్చుంటుంది, ఉపాధ్యాయుడు కూర్చుంటే సమాజం నిద్రపోతుంది, ఒకవేళ గనక ఉపాధ్యాయుడు నిద్రపోతే సమాజం చచ్చిపోతుంది అంటాడు ఒక కవి. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఉపాధ్యాయుడు నిద్రపోవడం అంటే ఏంటి? తన విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం అన్నమాట. అది తప్పు. సమాజంలో సామాజిక విలువలు నశిస్తాయి. అవునా? కాబట్టి కెరీర్ మేనేజ్మెంట్ ప్రోగ్రెషన్ అనేది చెప్తుంది అనమాట. ఎవరైతే మంచిగా వర్క్ చేస్తారో వాళ్ళను గుర్తించాలి, వాళ్ళ కృషిని గుర్తించాలి, వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానివ్వండి, ఇంక్రిమెంట్లు ఇవ్వడం కానివ్వండి, శాలరీ రేజెస్ కానివ్వండి, ఇట్లాంటి ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించాలి. దీన్ని మనం కెరీర్ మేనేజ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అంటాం. ఓకే, therefore a robust merit based structure of tenure, promotion and salary structure will be developed with multiple levels within each teacher stage that incentivizes and recognizes outstanding teachers. Outstanding performance ఇచ్చేటటువంటి టీచర్లను గుర్తించాలి, వాళ్ళని ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించాలి, గుర్తించేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానివ్వండి, శాలరీలో హైక్ ఇవ్వడం కానివ్వండి, ఓకే, ప్రమోషన్స్ ఇవ్వడం కానివ్వండి. చేయడం వల్ల ఏమవుతుంది? ఉపాధ్యాయులు ఉత్సాహంగా పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. ఓకే, ఇది కేవలం ఏదో ఒక దశకు మాత్రమే పరిమితం చేయదు. ఫౌండేషనల్ స్టేజ్లో బోధించే టీచర్ల నుంచి మొదలు పెడితే సెకండరీ స్టేజ్లో బోధించిన టీచర్లందరికీ కూడా ఇటువంటి కెరీర్ మేనేజ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ విధానాన్ని, సిఎంపి విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పింది అనమాట ఎన్ఈపి 2020. గుర్తుపెట్టుకుంటారా? కెరీర్ మేనేజ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అంటే కెరీర్ మేనేజ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్. మీ కెరీర్ని బట్టే, మీ కెరీర్లో మీరు చూపించే పర్ఫార్మెన్స్ బట్టే మీ యొక్క ప్రోగ్రెషన్, మీ యొక్క ఉన్నతి. ఓకే, సో ఈ విధంగా. తర్వాత ఈ స్కూల్ కాంప్లెక్స్ కావచ్చు, బ్లాక్ రిసోర్స్ సెంటర్స్ కావచ్చు, క్లస్టర్ రిసోర్స్ సెంటర్ కావచ్చు, బ్లాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నెన్స్లో, అంటే ఉపాధ్యాయుల యొక్క వాళ్ళను ఆజమాయిషీ చేయడం కానివ్వండి, వాళ్ళని మార్గనిర్దేశకం చేయడం కానీ, జవాబుదారీగా తయారు చేయడానికి వీళ్ళ యొక్క సహాయాన్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఈ టీచర్లను ఈ ఇన్స్టిట్యూట్లలో ప్రమోషన్ చేయాలి. ఒకవేళ ఇంకొక టీచర్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, హై స్కూల్ టీచర్, అతని డైట్లో ప్రమోషన్ పంపించాలి. ఈ విధంగా జేఎల్గా ప్రమోషన్ ఇవ్వడము, ఈ విధంగా చేయాలి. టీజీటీ పీజీటీగా ప్రమోట్ చేయడము అని చెప్తుంది అనమాట. ఇక తర్వాత ముఖ్యమైన అంశం, ఇంకో అంశం ఏం చెప్పిందంటే ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్. వృత్తిపరమైనటువంటి వృత్తి ప్రమాణాలని రూపకల్పన చేయాలి. ప్రమాణాలు చూడండి, మీరు ఏ వృత్తినైనా తీసుకోండి, ఆ వృత్తికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి, నార్మ్స్ ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ని మనం రీచ్ కావాలండి. రీచ్ కాకపోతే ఏంటి అంటే మీరు ఆ వృత్తికి సరైన న్యాయం చేయలేకపోతున్నారు అని అర్థం. అవునా? ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ అనేటివి 2022 వరకు ఎన్సిటిఈ ద్వారా రూపొందించబడాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే ఎన్పిఎస్టి అంటున్నాం, నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్. వృత్తిపర నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో, ప్రమాణాలు, ఉపాధ్యాయులకు ఉండాల్సిన ప్రమాణాలు ఏంటివి, అవి రూపొందించబడాలి 2022 వరకు. అంటే దట్ మీన్స్ ఏంటి ఇక్కడ అంటే, ఉపాధ్యాయుడు కావాల్సిన దానికి ఈ అర్హతలు ఉండాలి. వృత్తిలో ప్రవేశించిన తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒక చిన్న టెస్ట్ని కండక్ట్ చేయడం కానివ్వండి. ఓకే, మనకు అంటే వాళ్ళు ఆకలింపు చేసుకున్నారా చేసుకోలేరా, ఇటీవల వచ్చినటువంటి మార్పుల్ని టెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలాంటి స్టాండర్డ్స్ని, ఒక ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ని రూపకల్పన చేయాలి. ఇంక్లూడింగ్ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నుంచి మొదలు పెడితే డ్రెస్ కోడ్ వరకు, టీచర్లు వేసుకునే డ్రెస్ కోడ్ కూడా దీని కిందకి వస్తుందండి. అన్న పంక్చువాలిటీ కావచ్చు, వాళ్ళలో మొరాలిటీని డెవలప్ చేయడం కోసం కావచ్చు, వీటినన్నింటినీ కూడా 2022 వరకు ఎన్పిఎస్టిని తయారు చేయాలి. ఎన్పిఎస్టి అంటే నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్. ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పారు? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్కి అప్పచెప్పింది ఎన్ఈపి 2020. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ టీచర్లకు తయారు కాబోతున్నాయి. ఇది వరకు లేవా అంటే ఉన్నాయి.
అవునా, మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది మనకు, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక చట్రం కిందకి తీసుకొచ్చి వాటినన్నింటినీ క్రోడీకరించి వాటిని ఎన్పిఎస్టి, నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ అనేటటువంటి ఒక రూపంలో మార్చాలి. 2022 వరకు ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పారు? ఎన్సిటిఈకి. తర్వాత దీన్ని 2030లో ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేయాలి 8 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ని మనం మారుస్తూ పోవాలన్నమాట. అర్థమైందా? సో భవిష్యత్తులో మీకు ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ కూడా రాబోతున్నాయి టీచర్లకు. ఏ విధంగా ఉండాలి టీచర్, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, క్లాస్ రూమ్లో బయట ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇదంతా కూడా దాంట్లో రాబోతుంది మీకు. ఓకే, మీరు డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉండాలి, ఏ పనులు చేయకూడదు, అవన్నీ కూడా. ఓకే, తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఏవైతే ఉంటారో, స్పెషల్ ఎడ్యుకేషన్ బోధించే వాళ్ళు, సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు బోధించే వాళ్ళు, దట్ మీన్స్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉంటారు కదా. ఓకే, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం వాళ్ళని నియుక్తి చేయాలి, వాళ్ళని నియమించాలి. అన్ని దశల్లో దివ్యాంగుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటే స్పెషల్ ఎడ్యుకేటర్ను కూడా మనం నియామకం చేయాలని చెప్పింది. తర్వాత ఇది ఇంపార్టెంట్గా అప్రోచ్ టు టీచర్ ఎడ్యుకేషన్. మరి బిఎడ్ కళాశాలలు కావచ్చు, డిఎడ్ కళాశాలలు కావచ్చు, ఏ విధంగా ఉండాలి అన్న విషయం గురించి ఇక్కడ చర్చించారు. చూడండి, రికగ్నైజింగ్ దట్ ద టీచర్స్ విల్ రిక్వైర్ ట్రైనింగ్ ఇన్ హై క్వాలిటీ కంటెంట్. Okay, high quality content as well as pedagogy. Teacher education will gradually be moved by 2030 into multidisciplinary colleges and universities. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. 2030 వరకు టీచర్ ఎడ్యుకేషన్ను అందించేటటువంటి యూనివర్సిటీలు ఎవరంటే వాళ్ళు అందించకూడదు. మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ను అందించేటటువంటి యూనివర్సిటీలు, కాలేజీలు మాత్రమే ఉపాధ్యాయ విద్యను, అది డిప్లొమా కావచ్చు, బ్యాచిలర్ కావచ్చు, అందించేటువంటి హక్కును, అర్హతను కలిగి ఉంటాయండి. ఏ అలటప్ప కాలేజ్ ఇప్పుడు స్టాండ్ అలోన్ అంటాం కదా. స్టాండ్ అలోన్ అంటే కేవలం బిఎడ్ కాలేజీలు మాత్రమే ఉంటాయి, డిఎడ్ కాలేజ్ మాత్రమే చాలా ఉన్నాయి కదా, అవన్నీ మూతబడిపోతాయి ఇక. ఓకేనా, మల్టీ డిసిప్లినరీ కోర్సులు అందించేటటువంటి కళాశాలల్లో మాత్రమే మనకు డిఎడ్, బిఎడ్ అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది 2030 తర్వాత. సో బై 2030 వరకు మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఫర్ టీచింగ్ విల్ బి ఏ 4-year ఇంటిగ్రేటెడ్ బిఎడ్. టీచర్ క్వాలిఫై కావాలి అంటే 4 సంవత్సరాల బిఎడ్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి. అందుకే బిఎడ్ వాళ్ళు ఇప్పుడు ఎడ్జిటీలు కూడా అర్హులు అన్నటువంటి ఒక జియో కూడా వచ్చింది కదా. ఇంతకుముందు ఎడ్జిటీలు అర్హులు కాదని చెప్పేవాళ్ళు బిఎడ్ వాళ్ళు ఎడ్జిట్ కూడా అర్హులే. సో అది. తర్వాత స్ట్రాంగ్ ప్రాక్టికమ్ ట్రైనింగ్ అనేది ఉండాలి. ప్రాక్టికమ్ ట్రైనింగ్ అంటే స్కూల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ అని మనం పెడతాం కదా బిఎడ్లో, అవునా. టీచింగ్ టీపీ అంటాం కదా, టీచింగ్ ప్రాక్టీస్ అని మొదలు పెడతాం కదా, ఏదో నామమాత్రంగా పాఠశాలలో జరుగుతుంది. దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. స్ట్రాంగ్ టీచింగ్ ప్రాక్టికమ్ని పెడగాగిలో పెట్టాలి, వాళ్ళ యొక్క కరికులంలో పెట్టాలి అని చెప్తుంది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లు 2 years బిఎడ్ కూడా ఉంటుంది, 1 year బిఎడ్ కూడా ఉంటుంది. అవి కూడా, ఈ రెండు కూడా ఏది, ఈ మల్టీ డిసిప్లినరీ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆఫర్ చేయాలి, ఇవ్వంటే అవి కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి 1 year బిఎడ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు 2 years బిఎడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత 4-year ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ప్రోగ్రామ్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇది. ఇక అగ్రిగేటెడ్ మల్టీడిసిప్లినరీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫరింగ్ 4-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఆల్ సచ్ బిఎడ్ డిగ్రీస్ చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని బిఎడ్ డిగ్రీస్ ప్రోగ్రామ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ప్రోగ్రామ్స్ను అందించేటటువంటి కళాశాలలు మాత్రమే అందించాలి, వేరే కళాశాలలు అందించకూడదు. స్టాండ్ అలోన్ కాలేజెస్ కావచ్చు, స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. స్టాండ్ అలోన్ అంటే ఏంటండి, కేవలం బిఎడ్ మా కోర్సును మాత్రమే అందించే కాలేజీలు కొన్ని ఉంటాయి, వాటికి ఇప్పుడు అర్హత లేదండి. సో మల్టీ డిసిప్లినరీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫరింగ్ ద 4 years ఇన్ class integrated B.Ed program and having accreditation for ODL ODL అంటే ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ అండి. ఓకేనా, ఓకే, డిస్టెన్స్ లెర్నింగ్ అనమాట. మే ఆల్సో ఆఫర్ ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ హై క్వాలిటీ బిఎడ్ ప్రోగ్రామ్స్. దట్ మీన్స్ ఇప్పటిదాకా అయితే ఎన్సిటి నా బిఎడ్ డిస్టెన్స్ మోడ్ బిఎడ్ అనేది క్యాన్సల్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఇప్పుడు ఇగ్నో కానివ్వండి, ఓయూ అయితే ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి
బీఎడ్ డిస్టెన్స్ మోడ్లో నడిపించట్లేదు. ఇగ్నోర్లో మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది మనకు డిస్టెన్స్ మోడ్లో బీఎడ్ చేయడం. అయితే ఈ ఎందుకు ఆపారు అంటే ఈ సంస్కరణ రాబోతుంది కాబట్టి. అంటే ఏ యూనివర్సిటీ అయితే రెగ్యులర్ బీఎడ్ కోర్సును అందిస్తుందో అది మాత్రమే, ఆ యూనివర్సిటీ మాత్రమే డిస్టెన్స్ మోడ్లో బీఎడ్ను అందించాలి అని చెప్తుందన్నమాట. ఓకే, ఆల్ బీఎడ్ ప్రోగ్రామ్స్ విల్ ఇన్క్లూడ్ ట్రైనింగ్ ఇన్ టైమ్ టెస్టెడ్ యాజ్ వెల్ యాజ్ ద మోస్ట్ రీసెంట్ టెక్నిక్స్ ఇన్ పెడగాగి. పెడగాగిలో రీసెంట్గా వచ్చిన టెక్నిక్స్ అన్ని కూడా మనం చేస్తూ పోవాలి. ఆల్ బీఎడ్ ప్రోగ్రామ్స్ విల్ ఇన్క్లూడ్ స్ట్రాంగ్ ప్రాక్టికమ్ ట్రైనింగ్. చెప్పాను కదా ఇంతకుముందు, స్ట్రాంగ్ ప్రాక్టికమ్, క్లాస్ రూమ్లో ఎక్స్పోజర్ అనేది చాలా బాగుండాలి. కేవలం మనం క్లాస్లో చెప్పేసి, మనం సైకాలజీ చెప్పేసినాం, పెడగాగి చెప్పేసి వదిలేసినాం కాదు. స్కూల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్కి ఎక్కువ అవకాశం కల్పించాలి. ఓకేనా? సో ఇది. సో తర్వాత స్పెషల్ షార్టర్ లోకల్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ విల్ ఆల్సో బి అవైలబుల్ ఇన్, ఇది ఇంతకుముందు చెప్పినటువంటి డిఎల్ఈఎడ్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి డిప్లొమా కోర్సు కూడా కొన్ని డైట్స్ అందిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఈ డైట్స్ కావచ్చు. బ్లాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మన దగ్గర డైట్స్ మాత్రమే ఉంటాయి. ఈ బైట్స్ అనేటివి నార్త్ ఇండియాలో కనిపిస్తాయి మనకు, బ్లాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అనమాట. ఈ వీటిల్లో మనకు ఇవి కూడా రన్ అవుతూ ఉంటాయండి. షార్ట్ టైం టీచర్ ఎడ్యుకేషన్ అందించేటటువంటి కోర్సెస్ ఇవి నడుస్తూ పోవాలండి. సో ఇక్కడ చూడండి ఏం చదవాలి ఇక్కడ, స్పెషల్ షార్టర్ లోకల్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ విల్ ఆల్సో బి అవైలబుల్ అట్ bites and diets or at school complexes themselves for eminent local persons who can be hired to teach at schools or school complexes as master instructor for the purpose of promoting local professions, knowledge and skills. Example, local art, music, agriculture. So ఇదంతా వొకేషనల్ ఆర్ట్ సంబంధించినటువంటి. By 2021, a new and comprehensive, ఇది చాలా ఇంపార్టెంట్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అండి, ఎన్సిఎఫ్. మనకి ఎన్సిఎఫ్ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్సిఎఫ్ కూడా ఇంతకుముందు వచ్చిందండి, 2014 అనుకుంటున్నాను, 2009 అనుకుంటాను, 2009. సో ఎన్సిఎఫ్ 2004 ఉంది మనకు తెలుసు. ఆ ఎన్సిఎఫ్ 2004 అనేది స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. అయితే ఇప్పుడు ఎన్ఈపి 2020 ఏం చెప్పింది తెలుసా మీకు, ఫౌండేషనల్ స్టేజ్కి ఎన్సిఎఫ్ ఉండాలని చెప్పింది, తర్వాత ప్రిపరేటరీ స్టేజ్కి, మిడిల్ స్టేజ్కి, సెకండరీ స్టేజ్కి ప్రత్యేకంగా ఎన్సిఎఫ్లు ఉండాలని చెప్పింది. దాంట్లో భాగంగా 2000 టైం పెట్టాడు ఇక్కడ చూడండి, టైం ఏం లిమిట్ ఏం పెట్టలేదు కానీ పెట్టాడు 2021 వరకు, 2021 ఎండింగ్ వరకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్యలో కూడా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రూపొందించబడాలి. అంటే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అంటే ఏంటి, ఏ కరికులం అనేది ఉపాధ్యాయ విద్యలో ఉండాలి, ఉపాధ్యాయ విద్యలో కరికులంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి అనే విషయం గురించి ఒక చట్టం రూపొందించబడాలి 2021 వరకు. ఎన్సిటిఈకి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్కి ఆ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఓకేనా? తర్వాత ప్రతి 5 నుంచి 10 సంవత్సరాలలో దాని మీద రివైజ్ చేస్తూ పోవాలి ఎన్సిఎఫ్ని. ఓకే, సో ఇక్కడ ఇంకో ముఖ్యమైన చెప్పింది సబ్ స్టాండర్డ్, స్టాండ్ అలోన్. సబ్ స్టాండర్డ్ అంటే ఏంటి అంటే ప్రమాణాలు పాటించినటువంటి విద్యా సంస్థలు, స్టాండ్ అలోన్ టీచర్ ఎడ్యుకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ అయిపోవాలి అని చెప్తుంది అనమాట. ఓకే, తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి ఇక్కడ, జస్టిస్ జేఎస్ వర్మ అనేటువంటి కమిషన్ ఉందండి 2012లో. ఇది టీచర్లకు సంబంధించినటువంటి టీచర్ ఎడ్యుకేషన్లో తీసుకురావాల్సిన రీఫార్మ్స్ మీద సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసిందండి, జేఎస్ వర్మ కమిటీ. అదేం చెప్పింది అంటే టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో అవి చండాలంగా ఉన్నాయని చెప్పింది. దాదాపు 10,000కు పైగా చిలుకు ఇన్స్టిట్యూట్స్ అనేటివి కేవలం పైసల కోసం మాత్రమే, ఫర్ ఏ ప్రైజ్, పైసల కోసం మాత్రమే వాళ్ళు డిగ్రీని సెల్లింగ్ చేస్తున్నారు, డిగ్రీని అమ్ముకుంటున్నారండి. అట్లాంటి 10,000 స్కూల్స్ మనం చూడొచ్చు కదా, చాలా చూసాం మనం. ఇంటికాడ ఉండే మనం కొంతమంది డైట్ బిఎడ్ పూర్తి చేసుకున్నారండి, వాడికి కొన్ని పైసలు ఇస్తే వాడే రికార్డు రాశాడు, వాడే స్కూల్ ఎక్స్పోజర్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు, అన్ని చేశాడు. వీడు పోయి జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయితే సరిపోతుందో, ఆ ఎగ్జామ్ కూడా చూచిరాతల లెక్క రాశారు. సో అట్లాంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ సంస్కృతి ఏదైతే ఉందో ఈ సంస్కృతిని మొత్తం క్లోజ్ చేసి పడేయాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఉపాధ్యాయుడు సరిగ్గా తయారు కాకపోతే, దొంగ మార్గాలలో కనుక ఉపాధ్యాయులు తయారైతే మొత్తం దొంగ వ్యవస్థను తయారు చేస్తారు. అవునా, సమాజం మొత్తాన్ని నిర్వీర్యం చేసి పడేస్తారు ఇట్లాంటి వాళ్ళు ఉపాధ్యాయులు అయితే. కాబట్టి ఈ 10,000 పై చిలుకు ఉన్నటువంటి ఈ సబ్ స్టాండర్డ్, స్టాండ్ అలోన్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టోటల్ క్లోజ్ అయిపోవాలి. ఇట్లాంటి సిస్టాన్ని తీసేయాలి. ఈ జేఎస్ వర్మ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో, సిఫార్సులు ఏవైతే ఉన్నాయో కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశించింది ఎన్ఈపి 2020. ఓకే, బై 2030 అంటే 2030 వరకు ఇంతకుముందు చెప్పింది
ఎడ్యుకేషనల్లీ సౌండ్ మల్టీడిసిప్లినరీ అండ్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ షెల్ బి ఇన్ ఫోర్స్. చూసారా, ఒక మంచి శుభ్రమైనటువంటి వాతావరణంలో మల్టీడిసిప్లినరీలో ఇంటిగ్రేటెడ్ మోడ్లో టీచర్ ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో ఉండాలి 2030 వరకు. ఓకే, సో తర్వాత 2030 వరకు ఈ 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ప్రోగ్రామ్ను అందించే యూనివర్సిటీలే మొత్తం టీచర్ ఎడ్యుకేషన్ను తన ఆధీనంలో తీసుకోవాలి. ఓకే, 2030 వరకు. ఓకే, కాబట్టి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి, ఇంటిగ్రేటెడ్ బీఎడ్ను అందించే కళాశాలలు ఏవైతే ఉంటాయో ఆ కళాశాలలకు మాత్రమే 1 సంవత్సరం బీఎడ్ ప్రోగ్రామ్ కావచ్చు, 2 సంవత్సరాల బీఎడ్ ప్రోగ్రామ్ కావచ్చు అందించేటటువంటి హక్కు ఉంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ఎన్ఈపి 2020 చెప్పిందండి. సో ఇక్కడ అంతా చెప్పింది అదేనండి. ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఒక 2-3 పాయింట్లు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఉంటుంది. ఈ 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్ని ఏ యూనివర్సిటీలకు ఇచ్చింది ఆఫర్ చేయాలండి, మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ని ఆఫర్ చేసేటటువంటి యూనివర్సిటీలకు మాత్రమే ఈ 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ని ఆఫర్ చేసేటటువంటి హక్కు ఉంది. అది మాత్రమే కాదు, 2 సంవత్సరాల బీఎడ్ కావచ్చు, 1 సంవత్సరం బీఎడ్ కావచ్చు, అవి మాత్రమే ఆ కళాశాలలు మాత్రమే, ఆటోనమస్ కళాశాలలు మాత్రమే, స్వయం ప్రతిపత్తితో ఉన్నటువంటి యూనివర్సిటీలు మాత్రమే ఆఫర్ చేయాలి. స్టాండ్ అలోన్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు లేదా సబ్ స్టాండర్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఈ ఉపాధ్యాయ విద్యను అందించేటటువంటి వెసులుబాటును తీసివేయాలి. అప్పుడే ఉపాధ్యాయ విద్యలో మనం నాణ్యతను తీసుకురావచ్చు. సో ఇదండి ఉపాధ్యాయ విద్యలో తీసుకురాబోయేటటువంటి సంస్కరణల గురించి ఎన్ఈపి 2020 చెప్పినటువంటి కీలకమైనటువంటి అంశాలు. చాలా విషయాలు నేను చర్చించేశాను ఇప్పటికే. ఓకే, సో ఈ ఎన్ఈపి 2020ని మీరు ఎంత లోతుగా అధ్యయనం చేస్తే రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి పరీక్షల్లో మీరు అంత మంచి పర్ఫార్మెన్స్ని, అంత మంచి ప్రదర్శనను మీకు కనబరచవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకొని నేను చాలాసార్లు చెప్పాను, ఎన్ఈపి 2020 లేనిది ఏ పరీక్ష కూడా ఉండబోదు భవిష్యత్తులో మీకు. కాబట్టి ఈరోజు తీసుకున్నటువంటి క్లాస్ అనేది సీటెట్ కావచ్చు, స్టేట్ టెట్స్ కావచ్చు, కేవీఎస్, ఎన్విఎస్, టీఆర్పీ, గురుకుల, డీజీటీ, పిజిటి అన్నిటికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఇంక్లూడింగ్ ఏపీపీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, అన్నిటికీ కూడా ఈనాటి క్లాస్ ఉపయుక్తంగా ఉండబోతుంది. సో కోర్సెస్ ఈఎంఆర్ఎస్ కోర్సెస్ కాకుండా మిగతా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, పెడగాగి కావచ్చు, ట్రై మెథడ్స్ కోర్సు కూడా మనకు అందుబాటులో ఉందండి. ఆ సంబంధించిన వీడియో లింక్స్ అన్ని కూడా, మీన్స్ ఆ కోర్సును పర్చేస్ చేసేటువంటి లింక్స్ అన్ని కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఇంక్లూడింగ్ ఈ బుక్స్ కూడా, మనం తయారు చేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కూడా మీకు ఇక్కడ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. మీరు పర్చేస్ చేయొచ్చు. మిగతా ఇంకా అదనపు ఇన్ఫర్మేషన్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు అండి. ఓకేనా, అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఒక కొత్త క్లాస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.